మహాశివరాత్రి వస్తోంది కదా. ఆ రోజు జాగరణ ఎందుకు చేయాలంటారో తెలుసుకుందాం. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునితో మహాశివరాత్రి వ్రత కథ చెప్పమని అడుగుతుంది. అప్పుడు శివుడు ఈ కథ చెబుతాడు. ఒక అడవిలో ఒక వేటగాడు జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే ఉదయాన్నే అడవికి వెళ్తాడు. మధ్యాహ్నం కావస్తున్న ఒక జంతువు కూడా తనకు దొరకలేదు. అయినా పట్టు వదలకుండా వెతుకుతున్నాడు. సాయంత్రం అయిపోతోంది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక అడవిలో ఇంకొక వైపు వెతకసాగాడు. అప్పుడు అతనికి ఒక సరస్సు కనిపించింది. అది చూడగానే ఖచ్చితంగా జంతువులు ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి, ఇప్పుడు వేటాడవచ్చు అనుకుని ఉదయం నుండి ఆహారం లేకపోయినా నీళ్లు త్రాగి ఒక చెట్టు మీదకు ఎక్కి ఏదైనా జంతువు వస్తుందేమో అని చూడసాగాడు. కానీ ఏదీ రాలేదు. చీకటి పడింది. ఆ రోజు అమావాస్య. చిక్కటి చీకటి ఉన్న నక్షత్రాల వెలుగులో మసకగా పరిసరాలు కనిపిస్తున్నాయి. మొదటి జాము గడుస్తూ ఉంది. ఇక్కడ జాము అంటే 3 గంటల సమయం. ఒక రాత్రికి 4 జాములు ఉంటాయి. వేటగాడు తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులు కొమ్మలు విరిచి క్రింద పడవేస్తున్నాడు. ఇంతలో గర్భిణీగా ఉన్న ఒక జింక నీటి కోసం ఆ సరస్సు దగ్గరకు వచ్చింది. అది గమనించిన వేటగాడు బాణం వేయబోయాడు. అప్పుడు ఆ జింక మానవ భాషలో, "ఓ వేటగాడా, దయచేసి నన్ను చంపవద్దు" అన్నది. వేటగాడు అది మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయి క్రిందకు దిగి వచ్చాడు. ఆ జింక వేటగానితో, "నేను మాట్లాడడం నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. నేను పూర్వజన్మలో ఒక అప్సరసను. శాపం కారణంగా ఈ జింక జన్మలో ఉన్నాను. నేనిప్పుడు గర్భవతిని. నువ్వు దయ ఉంచి నన్ను విడిచిపెడితే నేను బిడ్డను ప్రసవించి నా వారికి అప్పగించి తొందరగా మళ్ళీ తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపవచ్చు" అని చెప్పింది. వేటగాడు ఆ జింక మాట్లాడడం చూసి అప్రయత్నంగానే సరేనని వెళ్ళమన్నాడు. మళ్ళీ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చలి ఎక్కువవుతూ ఉంది. వణికిపోతూ ఊతపదంగా "శివ శివ" అంటున్నాడు. 2వ జాము అయింది. అప్పుడు ఇంకొక జింక వచ్చింది. వేటగాడు బాణం వేసేలోపు అది కూడా మానవ భాషలో మాట్లాడింది. వేటగాడు ఆశ్చర్యపోతుంటే, "నేను నా భర్తను వెతుకుతున్నాను. తెల్లవారేదాకా వెతికి నేనే తిరిగి వస్తాను. దయచేసి నన్ను వదిలిపెట్టు" అని అడిగింది. వేటగాడు ఈసారి కూడా అచేతనావస్థలో ఉన్నాడు. సరేనని వదిలేశాడు. 3వ జాములో ఒక మగజింక వచ్చింది. అది కూడా మానవ భాషలో, "వేటగాడా, నేను నా ప్రియురాళ్ల కోసం వెతుకుతున్నాను. అవి ఇటుగానే వచ్చాయా" అని అడిగాడు. వేటగాడు, "అవి వచ్చి మరలా తిరిగి వస్తామని మాట ఇచ్చి వెళ్ళాయి" అని చెప్పాడు. మగజింక, "నాకు బిడ్డ కూడా పుట్టబోతోంది. ఆ బిడ్డను చూసి వీడ్కోలు తీసుకొని వస్తాను. అప్పుడు నన్ను చంపండి" అని ప్రాధేయపడింది. ఈసారి కూడా వేటగాడు జాలితో వెళ్ళమన్నాడు. నిద్రపోకుండా తన ప్రవర్తనకు తానే ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇంతలో తెల్లవారుజాము అయింది. అప్పుడు ఒక జింక తన బిడ్డతో నీటి కోసం వచ్చింది. అది కూడా వేటగానితో, "నా బిడ్డను వదిలి వస్తాను" అని చెప్పింది. వేటగాడు సరేనన్నాడు. అవి వెళ్ళిపోయాక అనుకుంటున్నాడు, ఇలా వచ్చిన వాటిని అన్నిటినీ వదిలేస్తున్నాను, అవి నిజంగా తిరిగి వస్తాయా అని. ఇంతలో 4 జింకలు అవి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి వేటగాని ఎదురుగా నిలబడ్డాయి. మొదట "నన్ను చంపు" అంటే "నన్ను చంపు" అంటున్నాయి. వేటగానికి ఏం చేయాలో అర్థం కాక నిశ్చేష్టుడయ్యాడు. ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి తిరిగి వచ్చిన వాటిని చూస్తూ వాటి సత్యసంధతకు చేతులెత్తి నమస్కరించాడు. అతని మనసంతా తెలియని చైతన్యంతో నిండిపోయింది. మీరు మృగాలై ఉండి కూడా ఇచ్చిన మాట కోసం ప్రాణాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. నేను మిమ్మల్ని చంపలేను. మనిషిని అయినా నాకు లేని దయ అనే గుణాన్ని నేర్పిన మీరు గురువులతో సమానం. నేను ఇంకా ఈ మృగాల వేట అనే పాపక్రియను వదిలిపెడుతున్నాను. వేరే ఏదైనా వృత్తి చేసుకొని బ్రతుకుతాను. మీరు వెళ్ళి రండి అని విల్లు బాణాలను పారవేశాడు. అప్పుడు ఆకాశంలో దేవతలు వారి ధర్మాచరణకు సంతోషించి దుందుభులు మ్రోగించారు. పూలవాన కురిపించారు. వారి ముందు దివ్యరథం ఒకటి వచ్చి నిలిచింది. వేటగానితో, "ఇది మహాశివరాత్రి పర్వదినం. నీకు తెలియకుండానే చలికి వణుకుతూ శివనామ స్మరణ చేశావు. శివ శివ
నీకడ్డుగా ఉన్న బిల్వపత్రాలు అంటే మారేడు ఆకులను తెంపి చెట్టు క్రిందకు పడవేశావు. అవి ఏనాటి నుండో ఆ చెట్టు క్రింద ఉన్న శివలింగంపై పడ్డాయి. అలా శివుణ్ణి బిల్వపత్రాలతో అర్చించావు. నిన్నటి నుండి ఆహారం తీసుకోకుండా, రాత్రి నిద్రపోకుండా జాగరణ చేశావు. అందుకని నీకు నక్షత్రలోక ప్రాప్తి లభించింది. ఈ జింకలకు సత్యసంధత వల్ల శాప విమోచనం కలిగి అవి మృగశిరం అనే నక్షత్రం పేరుతో నక్షత్ర మండలంలో శాశ్వత కీర్తి పొందుతాయి. నువ్వు వాటి దగ్గరలో లుబ్ధుక నక్షత్రం పేరుతో ఉజ్వలంగా ప్రకాశిస్తావు అని చెప్పారు దేవదూతలు. ఇలా ఈ కథను పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు. మనం కూడా జాగరణ అంటే ఏవో సినిమాలు చూస్తూ కాకుండా దేవునికి సంబంధించినవి ఏవైనా చూస్తూ, వింటూ లేదా గుడి ప్రాంగణంలో ఉంటూ జాగరణ చేద్దాం. ఆ సర్వేశ్వరుని కృపాకటాక్షాలు పొందుదాం. ఓం నమః శివాయ.